శ్రీలక్ష్మి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం గోధుమ రవ్వ జావా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది షుగర్ పేషెంట్స్కి, డైట్ కంట్రోల్ చేయాలన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ కనుక డైలీ నైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా డైట్ కంట్రోల్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది కనుక తీసుకుంటే నైట్ చపాతీ తిన్నాక కర్డ్తో దీన్ని తీసుకుంటే మీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో దీన్ని ముందుగా ఎలా చేయాలంటే, ఒక కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికాక తిప్పుతూ ఉండాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించాలి. ఒక 30 మినిట్స్, 25-30 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది. ఇది ఉడికాక మీరు చేసిన క్వాంటిటీ బట్టి ఉడుకుతుంది. ఒకవేళ 1/2 కప్లో 1/2 తీసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఫుల్ కప్ తీసుకుంటే ఒక 20 మినిట్స్లో పూర్తి అయిపోతుంది. సో మన హెల్దీ గోధుమ రవ్వ జావా రెడీ. ఇది షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్కి అవ్వాలన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది కర్డ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి కర్డ్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా తినచ్చు. అంతే, హెల్దీ అయిన గోధుమ రవ్వ వీట్ జావా రెడీ. సో దీన్ని ట్రై చేసి డైట్ కంట్రోల్ ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.